పాట పాడుకుందాం అండి. అందరికి వచ్చినటువంటి పాట. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే వేగమే రానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంగా వధువునకై దరసంగా వధువునకై తారలను వరుడడి తారలను వరుడడిగో గగనము చేల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే వేగమే రానుండే మొదటగానో గోరెగానో మోదమారాగా వచ్చే మొదటగానో గోరెగానో మోదమారాగా వచ్చే కొదమాసే ఆపోరి అందరికి వచ్చింది పాడండి. కొదమాసే ఆపోరీతి కాదలేను గార్జనతో కాదలేను గార్జనతో గగనము చేల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే వేగమే రానుండే కనిపెట్టు భక్తాళి కనురే పాలు మారెదరు కనిపెట్టు భక్తాళి కనురే పాలు మారెదరు ప్రథమమునా లేచెదరు ప్రథమమునా లేచెదరు పరిశోధులు మృతులు పరిశోధులు మృతులు గగనము చేల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే వేగమే రానుండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ చేరి కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి
మీకు ఆ రీతిగా మరి యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని విందాం. ఇద్దరు వ్యక్తులను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు, వారి యొక్క జీవితాలు, ఒక రెండు ప్రాంతాలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుష్యులు వారు ఎలా జీవించారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు వ్యక్తుల పేర్లు, ఒక అతని పేరు ఊజు, రెండో అతని పేరు బూజు. ఏం పేర్లు? ఒక అతని పేరు ఊజు, ఇంకొక అతని పేరు బూజు. అది ఏ బూజు అన్న అనుకోండి మీరు, ఇంట్లోదో ఆగిట్లోదో ఎక్కడదో బూజు మొత్తానికి. వీళ్ళిద్దరి పేర్లు విచిత్రంగా ఉండవచ్చు. ఊజు బూజు ఇద్దరు. మరొక రెండు ప్రాంతాలను గూర్చి కూడా ఈ వాక్యంలో మనం విందామండి. మన జీవితాల్లో ఎవరిని గూర్చైనా మనం వాక్యము విన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక నీతిమంతుని గూర్చి, ఒక పరిశుద్ధుని గూర్చి, ఒక యాజకుని గూర్చి, లేక ఒక ఆ పరిచయుని గూర్చి, శాస్త్రిని గూర్చి, శిష్యులను గూర్చి, ఒక భక్తుని గూర్చి, ఎవరిని గూర్చైనా మనము వాక్యము విన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణములో, ఆ వ్యక్తి ఎలా జీవించాడు, దేవునికి అనుకూలంగా జీవించాడా, అలాగైతే మనము కూడా జీవించాలి. అతను దేవునికి వ్యతిరేకంగా జీవించాడా, దేవునికి దూరంగా జీవించాడా, అలాగైతే మనము సరి చేసుకోవాలి మన జీవితాన్ని. మనం అలా ఉండకూడదు అని ఏ వ్యక్తుల గురించైనా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క గుణగణాలు, వారి యొక్క జీవిత లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఒకటే, అది రాజులు కావచ్చు, లేకపోతే న్యాయాధిపతులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, ఎవరైనా సరే దేవునికి అందరూ అనుకూలంగానే బ్రతికారు అనుకోకూడదు. అందులో కూడా యాజకుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు ఉన్నారు, ప్రవక్తల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారు ఉన్నారు. అలాగనే యేసు ప్రభు శిష్యులు, అలాగనే యేసు ప్రభు పిలుచుకున్నవారు, అలాగనే యేసు ప్రభుని వెంబడించిన వారు అందరూ ప్రభువుని వెంబడిస్తూ నమ్మకంగా పరిశుద్ధులుగా బ్రతికిన వారు కాదు. కొంతమంది వరిష్టానుసారంగా జీవిస్తూ పేరుకు మాత్రము ప్రభువుని వెంబడించామని ఎంతోమంది దారి తప్పిపోయి ప్రభువుకు దూరంగా బ్రతికినటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి మనము వింటున్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మనం దేవునికి అనుకూలంగా ఎలా ఉంటే బ్రతకగలమో, దేవునికి ఇష్టలుగా ఉండగలమని ప్రతి వ్యక్తిలో కూడా మనల్ని సరి చేసుకోవాల్సిన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇద్దరు వ్యక్తులను గురించి బైబిల్ గ్రంథంలో చదువుకుందాం అండి. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 10వ అధ్యాయము 23వ వచనం, 22వ వచనం చదువుతున్నాను చూడండి. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. అలాగనే చూడండి 11వ అధ్యాయము 11వ అధ్యాయంలోనికి వస్తే 27వ వచనము, తెరాహు వంశావళిది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరుడైనటువంటి మన తండ్రి అయిన అబ్రహాము
దేవుడు తనను పిలిచినప్పుడు తాను బయలుదేరి వెళుతున్నటువంటి ప్రాంతమునకు తనతో పాటు తన తండ్రి బయలుదేరాడు. అబ్రహాం గారికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఒక అతని పేరు నాహోరు, ఒక అతని పేరు హారాను. హారాను అనేటువంటి అతను వీళ్ళకి వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి ముందే వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు పుట్టాడు. హారాను అనేటువంటి అతను వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరే లోతు. లోతు తండ్రి పేరు హారాన్. వారు మెసొపొతేమియా దేశంలో ఉండగానే, వారి యొక్క సొంత దేశంలో ఉండగానే తెరహు కంటే అంటే తండ్రి కంటే ముందే కుమారుడు హారాను అనేటువంటి అతను చనిపోయాడు. ఆ భార్య వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏమైందో తెలియదు మనకి. కుమారుడు మాత్రం లోతు అబ్రహాము గారిని వెంబడించాడు. తరువాత అబ్రహాం గారును తన తమ్ముడైన నాహోరును 2 వివాహములు చేసుకున్నారు. వారు బయలుదేరినప్పుడు నాహోరు ఎందుకు బయలుదేరలేదో తెలియదు, కానీ అబ్రహాం గారు తన భార్య అయిన శారాయిని తీసుకొని తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని తన తండ్రి అయిన తెరాహును వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత నాహోరు మిల్కాను చేసుకున్న వారిద్దరికి పుట్టినటువంటి కుమారులను గురించి చెప్పుకుంటూ వచ్చారు. వారి కుమారుల్లో ఒక అతని పేరు మరలా ఒక పేరు పెట్టారు హారాము అని. అతని కుమారుడే ఇప్పుడు ఊజు. ఊజు అనేటువంటి అతను, ఊజు అనేటువంటి పేరుకి అర్థం అభివృద్ధి. ఇతను పుట్టినటువంటి సమయానికి 22వ అధ్యాయం ఆదికాండం 22-21 చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నా. 20 నుంచి చదువుతున్నాను. 20వ వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము గారికి తెలుపబడినదేమనగా, మిల్కా అనేటువంటి ఆమెయు నీ సహోదరుడైన నాహోరుకి పిల్లలను కన్నది. నువ్వు వెళ్ళిపోయావయ్యా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ తమ్ముడైన నాహోరుకి తన భార్య అయిన మిల్కా పిల్లలను కన్నది. వారు ఎవరనగా నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఊజు, ఇతని తమ్ముడైన బూజు. నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఊజు అనేటువంటి అతను. ఇక్కడ మనం చదివినప్పుడు దేశము విభాగింపబడడం, దేశము అభివృద్ధి చెందడం, దేశములుగా భూమి దేశములుగా విభాగింపబడడం, ఆ దేశములు అభివృద్ధి చెందడం, ఒక పట్టణాలుగా పల్లెలు, పట్టణాలు కార్పొరేషన్లుగా మహానగరాలుగా వెలసిల్లాయి. అప్పటికి ఆ సమయంలో ఊజు అనేటువంటి పేరుకి అర్థం ఏమనుకున్నా, అభివృద్ధి. ఊజు అనేటువంటి పేరుకి అభివృద్ధి అనేటువంటి అర్థం. అయితే అతని తమ్ముడైనటువంటి బూజు అనేటువంటి పేరుకి అలక్ష్యము చేయబడినవాడు. అలక్ష్యము చేయబడినవాడు అంటే లెక్కలోనికి రానివాడు. అతన్ని ఎవరు లెక్క చేయలేదేమో, అతన్ని లెక్కలోనికి తీసుకోలేదేమో. ఒక 10 మంది కుమారులు ఉన్నా జ్యేష్ఠ కుమారుడే లెక్కలోనికి వస్తాడు. పెద్ద కుమారుడే. ఇప్పుడు మనం పల్లెల్లో పట్టణాల్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇంటికి ఒకరు రండి అన్నారు అనుకోండి, లేదు పట్టణాల్లో పల్లెల్లో ఏదైనా పెళ్లి మూట తీయడానికో లేకపోతే ఏదో ఒక కార్యక్రమానికి గ్రామానికి సంబంధించింది మాట్లాడడానికో ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇంట్లో తండ్రిని పిలుస్తారు. తండ్రి లేకపోతే పెద్ద కుమారుడిని పిలుస్తారు. బాధ్యత అంతా అతనిదే, పెద్ద కుమారుడిది. అందుకని యేసు ప్రభువుని దేవుడు అందరిలో జ్యేష్ఠునిగా చూడాలంటాడు పౌలు భక్తుడు.
ఆయన కుమారులందరిలో జ్యేష్ఠుడిగా ఎన్నిక చేయబడ్డాడు. జ్యేష్ఠుడిగా ఉన్నవాడే సమస్త భారములను భరించాలి. జ్యేష్ఠుడిగా ఉన్నవాడే సకల బాధలు అనుభవిస్తాడు. జ్యేష్ఠుడిగా ఉన్నవాడే అన్ని బాధ్యతలను భరించువాడు. ఇప్పుడు ఊజు అనేటువంటి ఇతను అభివృద్ధి అనేటువంటి అర్థము కలిగిన పేరు కలిగి ఉన్నాడు. నిజంగానే అతను అభివృద్ధి చెందాడు. కారణం ఏమిటి అంటే తన పెదనాన్నగారిని పిలిచినటువంటి దేవుణ్ణి గుర్తెరిగాడు. అతను అబ్రహాం గారిని పిలిచి దేవుడు అతనిని ఎడారి ప్రాంతములో పాలు తేనెలు ప్రవహించు దేశమని వాగ్దానం చేసి పిలిస్తే ఎడారి ప్రాంతంలో బయలుదేరి వెళ్ళిపోయినటువంటి అబ్రహామును గురించి ఆ ప్రాంతమంతా కూడా ప్రచారం జరిగింది. ఏమనో తెలుసా? అబ్రహాము కనపడని దేవుడు ఎవరో పిలిచాడు. అబ్రహాముని సృష్టికర్త అయిన దేవుడు పిలిచాడు. అతడు ప్రయాణం చేస్తూ ఉండగానే అభివృద్ధి చెందాడు. అబ్రహాంకి కుమారుడు పుట్టాడు. తర్వాత మరలా ఇంకో కుమారుడు పుట్టాడు. సంతానము అభివృద్ధి చెందుతుంది. అతను విస్తారమైన ఆస్తిని సంపాదించాడు. రాజులతో సమానంగా కూర్చుంటున్నాడు. రాజులతో సమానంగా ఆయన న్యాయమును విమర్శిస్తున్నాడు, న్యాయమును విచారిస్తున్నాడు. ఎలాగునా అబ్రహాం గారిని గురించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రచారం జరిగిపోయింది. అబ్రహాం గారు ఒక ధనవంతుడైపోయాడు. అబ్రహాము ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడుతున్నారు. అబ్రహాము ఎవరిని దీవిస్తే వారు దీవించబడుతున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానమే. ఇదిగో ఇక్కడ రాసుకున్నాం మనం. ఏ వాగ్దానం అది? నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండు. అబ్రహాం గారికి చెప్పాడు దేవుడు, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను దీవిస్తానన్నాడు. అబ్రహాం గారిని గురించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్నీ కూడా ఆ మెసొపొతేమియా దేశమంతా ప్రచారం అయిపోయింది. ఆ సమయంలో అబ్రహాం గారిని గూర్చి విన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతాం. కనపడని దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఎప్పటి వరకు మనం ఆరాధించినటువంటి దేవుళ్ళు, మనం పూజించినటువంటి దేవుళ్ళు మనకు ప్రత్యక్షము కాలేదు. కానీ ఇదిగో అబ్రహాముతో స్వయాన మాట్లాడాడు, సరాసరి మాట్లాడాడంట, వెలుగులో కనబడ్డాడంట, వెలుగును చూశాడంట. అతని జీవితం మారిపోయింది, మాట మారిపోయింది, నడక మారిపోయింది, నడత మారిపోయింది, తన జీవితమే మారిపోయింది. అతను ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళ జీవితాలు కూడా మారిపోతున్నాయి అని ప్రచారం అయిపోయింది. అలానే జరుగుతుంది అంత లెక్క. ఆ సమయంలో తన తమ్ముడు నాహోరు యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఊజు అనేటువంటి అతను కూడా పెదనాన్నగారిని కూర్చో విన్నటువంటి ఊజు తను జీవిస్తున్నటువంటి ప్రాంతంలో తన తల్లిదండ్రులు నాహోరు మిల్కా వారిని కూడా దేవునిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇతను దేవునిని తెలుసుకున్నాడు, దేవునిలో అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే సజీవుడైన దేవుని గూర్చి విన్నప్పుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని గూర్చి, ఆయన త్యాగమును గూర్చి, ఆయన ఈ లోకంలోనికి కుమారుడిగా వచ్చిన సంగతులను వినినప్పుడు బైబిల్ గ్రంథములో నీవు వింటున్నటువంటి ఏ నీతిమంతుని చరిత్రను కానీ, యాజకుని గూర్చి కానీ, లేకపోతే ప్రవక్తలను గూర్చి కానీ, యేసు ప్రభు వారి యొక్క శిష్యులను గూర్చి కానీ, ఏ వ్యక్తిని గూర్చి నువ్వు బైబిల్లో విన్నటువంటి ఆ వ్యక్తి చరిత్ర నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకి చెప్పే సహోదరిగా ఉండాలి, నీ భార్యకి చెప్పే సహోదరుడిగా ఉండాలి, నీ అన్నదమ్ములకు బోధించేవారుగా, నీ ఇరుగు పొరుగు వారికి బోధించే వ్యక్తిగా నీవే ఉండాలి. అప్పుడు నీవే దేవునికి ఒక ప్రచార సాధనం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా నీవు ఉంటే, అనేకులకు నీవు మాదిరికరంగా బ్రతికితే, అసలు నువ్వు ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. నువ్వు వెళుతుంటేనే నీ ఒక పత్రికగా అనేక మంది మనల్ని చదివి వాళ్ళు దేవుని వద్దకు వస్తారు. మనం ఒక పత్రికగా ఉండాలి దేవుని కొరకు.
క్రీస్తుని మనలో చూపించేవారముగా, క్రీస్తుని మనము ప్రకటించేవారముగా, క్రీస్తుని మనలో ప్రత్యక్షపరిచేవారంగా, క్రీస్తుని పోలి మనం నడుస్తూ ఉంటే అనేకులు మనల్ని చూసి మాదిరికరముగా మారుతారు. మార్పు లేని జీవితాలు కలిగిన వారు చాలామంది ఎప్పటికీ ఎవరిని మార్చలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే వీరు మార్పు లేని జీవితాలు జీవిస్తున్నారు. ఊజు అనేటువంటి వ్యక్తి యవన కాలంలో పెదనాన్న గారిని గూర్చి విన్నాడు, ఆయనని పిలిచినట్టు దేవుని గూర్చి విన్నాడు. కాబట్టి ఇతడు సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవాను అంగీకరించాడు. యెహోవా కొరకు ఆయన బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆయన కూడా అభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఇదే పేరు కలిగినటువంటి వారు మరొక ఇద్దరు ఉన్నారు. నహోరు కుమారుడు, అలాగనే ఇంకా ఇద్దరు అలాంటి పేరు కలిగిన వారు ఉన్నారు. ఊజు అనే పేరు కలిగిన వారు. వారితో మనకి సంబంధం లేదు. ఆ పేరు కలిగినటువంటి వారిలో ఊజు అనేటువంటి వ్యక్తి చాలా నమ్మకమైన వాడు, ప్రభువుని అంగీకరించిన వాడు. ఇప్పుడు బూజు ఇతని తమ్ముడే, కానీ అతను సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించలేదు, దేవుణ్ణి గుర్తించలేదు. తాను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలను అనుసరించి ఆ ప్రాంతపు వాతావరణమునకు అలవాటు పడి అలాగనే బ్రతికాడు. బూజు అనేటువంటి పేరుకి అర్థం అలక్ష్యము చేయవాడు. అలాగనే అతన్ని అలక్ష్యం చేయవాడు కానీ బ్రతికాడు. ఈ బూజు అనేటువంటి వ్యక్తి, ఊజు తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, మరొక ఆయన ఉన్నాడు. ఎవరంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కల్దీల దేశంలో ఉన్నటువంటి కేదారు నది ప్రాంతంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమైంది అని చెప్తూ ఏమైందంట, యాజకుడైన బూజీ కుమారుడైన యెహెజ్కేలు మొట్టమొదట ఆయన యాజకుడు, ప్రవక్త కాదు, యాజకుడు. బూజీ కుమారుడు అంటే ఇప్పుడు యెహెజ్కేలు గారి తండ్రి పేరేంటి? యెహెజ్కేలు గారి తండ్రి పేరు బూజీలు. వీళ్ళంతా ఇలాగా పిలువబడ్డారు. ఒక ప్రవక్త తండ్రి పేరు అదే, కానీ ఇక్కడ నాహోరు కుమారుని పేరు కూడా బూజీయే. దేవుని స్తోత్రం చెప్పండి. ఊజు అనేటువంటి అతను దేవుని తన పెదనాన్నగారు అయినటువంటి అబ్రహాం గారు అంగీకరించినటువంటి దేవుణ్ణి వెంబడించాడు. తన తమ్ముడైనటువంటి బూజు అలక్ష్యము చేశాడు. అతనే అలక్ష్యం చేశాడు. అతను అలక్ష్యము చేయబడ్డాడో తెలియదు, కానీ అతడు అభివృద్ధిలోనికి రాలేదు. ఒకే ఇంట్లో ఒకే తల్లికి పుట్టినటువంటి పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉంటే ఇద్దరిలో ఒకరేమో హంతకుడైపోయాడు, ఒకరేమో చంపబడ్డాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మరి మనం చూస్తాం కయ్యోను హేబేల్ని. ఏశావు యాకోబుల్ని మనం చూస్తాం. ఏశావేమో జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, యాకోబేమో దీవించబడ్డాడు. కయ్యోనేమో హంతకుడయ్యాడు, హేబేలేమో దేవునికి ఇష్టమైన బలి నర్పించి దేవునికి అంగీకరించబడ్డాడు. ఒకే ఇంట్లో ఉంటారు ఇద్దరు, కానీ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఒకే సంఘములో ఉంటారు ఇద్దరు, కానీ స్వభావాలు వేరుగా ఉంటాయి. ఒకే తల్లి కడుపును పుట్టిన ఒక సంఘములో ఉంటున్నా ఒకే దేవుని ఆరాధించేవారైనా
వేరువేరు మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఒకరేమో సంఘమును ప్రేమిస్తూ సావుకునికి లోబడుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ సంఘమునికి ఎప్పుడు అభివృద్ధి చేయాలి, సంఘమునికి మనం ఎలా సహాయపడాలి, సంఘములో మనమే గొప్ప కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటే, మరొకరేమో సంఘానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు, సావుకునికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. వాక్యం అంటే వారికి పట్టదు. వాక్యం ఎప్పుడు చెబుతానే ఉంటారులే, వాక్యం ఉందిలే అని నిర్లక్ష్యంగా జీవిస్తారు. అందరూ మరలా ఎక్కడ ఉంటారు? అందరూ ఒకే దగ్గర ఉంటారు. ఒక సంఘంలో ఉన్న, ఒకే ఇంట్లో ఉన్న, ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వేరువేరు మనస్తత్వాలు కలిగి ఉంటారు. యాజకుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు దేవుడు హెజ్కేల్ని, ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన తండ్రి బూజు. ఎలాగో మనము చూస్తూ వస్తే అనేక మంది వారి సంతానం అంతటిని కలిపి బూజీలు అన్నారు. దినవృత్తాంతములు 1వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఐదు 14 వీరంతా కూడా బూజుకు పుట్టినటువంటి వారు. వీరందరూ ఎక్కడున్నారు అంటే గాదులో ఉన్నారు, గాదు తెగలో ఉన్నారు. వీరంతా ఇది ఒక తెగ అయిపోయింది, వీళ్ళు ఒక బృందం అయిపోయింది. వీళ్ళు ఒక పెద్ద బృందముగా, ఒక తెగగా ఏర్పడ్డారు. బూజీలు ఇశ్రాయేలీలకి విరోధులుగానే బ్రతికారు. ఊజు దేశమందు అని ఏబు గ్రంథములో మనం చూస్తాం 1వ అధ్యాయంలో. ఇక్కడ వ్యక్తి పేరు కాదు, దేశము పేరు. ఊజు దేశమందు అని మనం చదువుతాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఊజు దేశము అనేది ఈ ఊజును బట్టి ఆ ప్రాంతంలో ఆ పేరు వచ్చింది, ఆ ప్రాంతము అభివృద్ధి చెందింది, అది పట్టణాలుగా విభజింపబడింది. ఆ పట్టణము చాలా ధనవంతులు ఏర్పడ్డారు. అక్కడ పరిపాలకులు వచ్చారు, పాలకులు వచ్చారు, రాజులు వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా దేశము నాగరికత కలిగిన దేశముగా అభివృద్ధి చెందింది. ఊజ్ అనేటువంటి దేశము నాగరికత కలిగిన దేశముగా ఏర్పడింది. ఆ ఊజు దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడే ఏబు గారు. ఆయన ఎంత ధనవంతుడో 1వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశమందు ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో చూడండి, మంచి గుణలక్షణాలు. ఏబు గారు ఏ కాలంలో వాడు అంటే, అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఏబు గారు కూడా అబ్రహాం గారి కాలంలో ఉన్నవాడే. ఇద్దరు దేశములు ఒకటే. మెసొపొతేమియా దేశంలోనే అబ్రహాం గారు, అదే దేశంలోనే యోబు గారు ఉన్నారు. అబ్రహాం గారిని గూర్చి, అబ్రహాం గారిని పిలిచిన దేవుణ్ణి గూర్చి విన్నాడు ఈయన. విన్నాడు అంతే. 2 ఊర్లు అంటే పక్కపక్క రాష్ట్రాలు, పక్కపక్క జిల్లాలో అవి ఉంటుంది. అబ్రహాం గారి దేశం పేరేంటి? ఊరు. వాళ్ళ ఊరి పేరే ఊరు. వాళ్ళు నివసిస్తున్నటువంటి పట్టణం పేరు ఊరు. ఈయన ఊరి పేరేంటి? ఏబు గారి ఊరి పేరు ఊజు. ఊజు ఊరు 2 ప్రక్క జిల్లాలు, రాష్ట్రాలు ఒకే ప్రాంతంలో. అబ్రహాం గారిని గూర్చి, అబ్రహాం గారిని పిలిచిన దేవుణ్ణి గూర్చి యోబు గారు విన్నాడు. అబ్రహాం గారిని అన్న దేవుడు పిలిచాడు స్వయంగా. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు. యోబు గారితో దేవుడు మాట్లాడలా. యోబు గారిని దేవుడు పిలవలా. కానీ ఇతడు గుణలక్షణాలు చూడండి. అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విసర్జించిన వాడు. ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయి. 42వ అధ్యాయం, ఏబు గ్రంథం 42వ అధ్యాయం చూడండి. ఆయన ఎలా రక్షించబడ్డాడనేది చెప్తున్నాడు ఇక్కడ. ఏబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం అనుకుంటూ చూడండి. ఉండండి, 42:5 వచనం. ఇప్పుడు అంటున్నాడు ఏబు గారు, అయ్యా నేను నిన్ను చూడలా, నువ్వు నాకు కనపడలా, నువ్వు నాతో మాట్లాడలేదు, అయినను వినికిడి చేత మాత్రమే నేను గుర్తెరిగానయ్యా, నీ గురించి విన్నానంతే. సర్వశక్తి కలిగిన దేవుడు అని, సర్వంతర్యామి అని, సర్వ సృష్టికర్తవని, మహాబలము కలిగిన దేవుడు అని, అద్భుతములు చేయగలిగిన దేవుడు అని నిన్ను గురించి మాట మాత్రమే విన్నానయ్యా. నేను విని విశ్వసించి నేను నిన్ను అంగీకరించాను. నేను ఒకప్పుడు నిన్ను చూడలా, నువ్వు నాతో మాట్లాడలా, నేను నీతో మాట్లాడలేదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఈరోజు నేను నిన్ను దర్శనమును చూస్తున్నాను కదా. ఒకప్పుడు నేను అసలు వినలేదు, నేను చూడలేదు, నీతో మాట్లాడలేదు. నిన్ను గూర్చి మాట మాత్రమే విన్నా, వినికిడి చేత మాత్రమే విన్నా. మాట మాత్రం విని ఆయన ఎంత భక్తుడయ్యాడండి. ఎన్ని మంచి గుణలక్షణాలు నేర్చుకున్నాడు. ఈ రోజున దేవుడు చేసే అద్భుతములు అనుభవిస్తున్నటువంటి వారు ఎంతోమంది, దేవుని ద్వారా గొప్ప కార్యములు చవి చూస్తున్నటువంటి వారు ఎంతోమంది, దేవునిలో ఉన్నామనుకొని ఉంటున్నటువంటి వారు ఎంతోమంది. ఈ ఏబు గారికి ఉన్నటువంటి మంచి గుణలక్షణములు లేని వారు ఉన్నారు. ఒకవేళ ఉంటే ఆయనకున్నటువంటి 4-5లో ఒకటే ఉంటుంది. ఎన్నున్నాయి ఇప్పుడు ఏబు గారికి? ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెడుని విసర్జించిన వాడు. మన దగ్గర ఉంటే యథార్థంగా బ్రతుకుతాం, కానీ చెడును మాత్రం విసర్జించలేరు. ఒకవేళ చాలామంది చెడును విసర్జించి బ్రతుకుతారేమో, కానీ న్యాయమే ఉండదు వాళ్ళ దగ్గర. అంతే అన్యాయమే ఉంటుంది. వారి మాటలు, వారి జీవితంలో అంతా అన్యాయమే. ఊరికి యథార్థవంతుడుగా ఉన్నాడే కానీ అతని దగ్గర న్యాయమే లేదండి. నీతిమంతుడు అనుకుంటాడు కానీ అతని దగ్గర న్యాయం లేదండి అన్నా. ఒక వ్యక్తిలో ఇన్ని మంచి గుణ లక్షణాలు కలిగి ఉండడం మనం ఎక్కడో తరచుగా చూస్తాం. ఇతను యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెడును విసర్జించాడు. ఇలాంటి భక్తి కలిగినటువంటి వ్యక్తిని క్రొత్త నిబంధనలో ఒక ఆయన చూస్తాం మనం, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. అతనిలో కూడా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు యోబు గారు వినికిడి చేత మాత్రమే విన్నాడు. విన్నటువంటి ఈయన ఇంత భక్తిగా ఎలా జీవించగలిగాడండి? కనీసం మీరు ఆదివారం ఇప్పుడు 4 వారాలు రాకపోయినా కనీసం 3 వారాలన్నా వస్తారు ఖచ్చితంగా. 4 వారాలు వచ్చేవారు ఉన్నారు. ఉపవాస ప్రార్థనలకు వస్తారు, ఆల్నైట్ ప్రేయర్లకు వస్తారు, అన్ని కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని మంచి గుణ లక్షణాలు అన్నీ ఉన్నాయా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. యోబు గారిలో ఉన్న మంచి గుణ లక్షణాలు అన్నీ మనలో ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి ఆయనలో? యథార్థవంతుడు. ఎంతమంది ఉంటారు యథార్థంగా మాట్లాడేవాళ్ళు? మాట్లాడేటప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, మాట్లాడేటప్పుడు అబ్బో అసలు ఎంత నీతి మాటలు చెబుతారో, ఎంత యథార్థంగా మాట్లాడినట్టు ఉంటారో, కానీ లోపల యథార్థత ఉండదు, ఏముండదు. మనిషి కనబడ్డప్పుడు మాత్రం మనిషిని దేవుని చేసి మాట్లాడతారు. అన్నాయ్ అసలు నువ్వంటే అన్నాయ్, అది నువ్వు ప్రార్థన చేస్తే అన్నాయ్, నువ్వు అన్నాయ్, అబ్బో అన్నాయ్ అంటారు. అవతలకు బాగానే వస్తున్నావు, నేను ఆడికి వెళ్తున్నాయి, ఆడికే తోటకే, మరి ఇందాక అన్నయ్య ప్రార్థన చేస్తే నయం అయిద్ది అన్నావుగా అంటే, అది ఓవరకు అనకపోతే అట్లే అన్నయ్య ముందు బాధపడతాడు లేకపోతే అంటారు. యథార్థత ఏది? నీ సావుకుని నువ్వు నమ్మట్లా. చాలామంది సంఘాల్లో ఎలాగనే ఉన్నారు. స్థానికంగా ఉన్న సంఘములు నమ్మరు, సావుకుని ప్రార్థన విశ్వసించరు. వీళ్ళు ఎక్కడో పోతారు. ఎక్కడ? ఇసాక్ గారు అంట తైలాభిషేకం, ఆ నూనె పోసి అది కారుతా ఉంటే ఎట్ అనుకుంటా ఆ నూనె, ఆ అభిషేకం ఇక్కడ రాదా? మోకాళ్ళ మీద నడిచి
ఆ వెలంగని పోతున్నాను కూడా నడు నడువు అంటున్నారు. నేను అసలు 4 అడుగులు కూడా వేయలేనయ్యా అన్న. మోకాళ్ళ మీద అంట. మామూలుగా నడవలేకపోతుంటే మోకాళ్ళ మీద నడవాలంటే ఇసుకలో ఎన్న నడుస్తాం. గోను పట్ల కట్టుకోవాలి మోకాళ్ళకి. అవి కూడా కొంచెం దూరం పోతే చినిగిపోతాయి. ఎక్కడికో పోతే విశ్వాసం పెరిగిపోద్ది చాలామందికి. ఎక్కడికో పోతే అప్పుడు భక్తి పెరిగిపోద్ది. అక్కడికి పోయి అక్కడ ఉన్న నమ్మకం. నిజరక్షకుడు నీ ముందే ఉంటే నిజరక్షకుడైన క్రీస్తును వదిలిపెట్టి, నీ ముందు వర్ణించబడుతున్న సిలువలో వేయబడిన క్రీస్తును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి పిల్లలకి చెప్పు, ఇదిగో యేసు ప్రభు ఇలా చనిపోయాడంట్రా, యేసు ప్రభు మన కొరకు ఇదిగో చేతిలో మేకులు కొట్టబడ్డాడంట, యేసు ప్రభు మన కొరకు ముండ్ల కిరీటం పెట్టబడ్డాడంట, యేసు ప్రభు మన కొరకు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడంట, యేసు ప్రభుకి ఇదిగో ప్రక్కలో గాయమైంది, అది ఈటితో పొడిచారంట బల్యంతో అని చెప్పు పిల్లలకి. అంతేగాని దాని ముందు పూజ చేయకూడదు. ఇది ఒక ఆకారం మనకంతే. మనం ఏ రోజు ఇక్కడ మనం పూజ చేయలా. శిలువాకారం ఇలా ఉంటుంది అని చెప్పడానికే. ప్రభువు నమ్మినటువంటి పిల్లలు ఉదయిస్తున్నటువంటి కిరణాల వలె, ఎవరి హృదయంలో క్రీస్తు ఉదయిస్తాడో వారు తేజరిల్లుతారు. దేవునికి స్తోత్రం. మహామహిమతో తేజరిల్లుతారు. అలాగా నన్ను పోలిన ఏ విగ్రహమును పూజించొద్దు అంటే విగ్రహాల ముందుకు వెళ్తున్నారు. మందిరంలో వాక్యాన్ని వింటున్నాం, సేవకుని చూస్తున్నాం, సేవకుని ముఖాంతరంలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంతగా విని విశ్వసిస్తూ మరలా యథార్థత కోల్పోయేవారు ఉన్నారు, యథార్థత లేని వారు ఉన్నారు. యోబు గారి యొక్క గుణ లక్షణాలను మనం చూస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు అన్నీ మంచి గుణ లక్షణాలే. నీలో ఉంటే ఒక్కటే ఉంటుంది, ఉంటే యథార్థత ఉంటుంది. వాళ్ళే చెప్పుకుంటారు, నేను యథార్థంగా ఉంటానమ్మా, నేను ఒక దగ్గర అబద్ధమే ఆడను అంటారు. ఉట్టిదే. ఎంత యథార్థంగా ఉంటారంటే వీళ్ళు ఎలక్షన్ అప్పుడు తెలియాలి, ఎలక్షన్ అప్పుడు తెలిసిద్ది వీళ్ళు ఎంత యథార్థంగా ఉంటారు. మళ్ళీ చెప్పుకోవడానికి మేము యథార్థంగా ఉంటామండి, మేము అబద్ధం ఆడమండి అంటారు. ఒక ఇంటికి పోతే పిల్లలు చెబుతున్నారు, పాస్టర్ గారు మా నాయనమ్మ తాతయ్య ఫోటో తీసి దాచిపెట్టిందండి అని చెబుతున్నారు. ఎందుకు అంటే ఎలక్షన్ వాళ్ళు వస్తే ఆయన చచ్చిపోయాడు కానీ డబ్బులు ఇరని ఆ ఫోటోని అంటే దాచిపెట్టి, అక్కడ ఉన్న ఫోటోని దాచిపెట్టి ఆయనకు కూడా ఇవ్వమంటే ఎవరో పక్కన వాళ్ళు అన్న, వాళ్ళు ఇవ్వబోతే పక్కన ఆయన చచ్చిపోయాడుగా అమ్మ అన్నారంట. తుస్సుమండలం ఇంకా అక్కడ అబద్ధమేగా. అప్పుడు దాకా నా ఫోటోని తీసి పక్కన పెట్టుకోవడం యథార్థంగా ఉన్నారు అనుకుంటారు. ఎవరిలో యథార్థత ఉందో వారి జీవితం కూడా అలాగనే ఉంటుంది. మనకు మనం చెప్పుకోవడం కాదు, మనల్ని గురించి ఇతరులు చెప్పాలి. ఆ వ్యక్తి, ఆ సహోదరి, ఆ సిస్టరు, ఆ బ్రదరు యథార్థంగా ఉంటారండి, భక్తి పరులండి, ప్రార్థనా పరులండి, వాక్యానుసారంగా జీవిస్తారండి అని చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటాం. ఇప్పుడు నేను చెప్పుకుంటా ఎవరికైనా ఏం చెప్తా, నేను ఎంత ప్రసంగికుని అనుకున్నారు, నేను ఎంత ప్రసంగం చేస్తాను అనుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి, నా అంత వాక్యం ఎవరికి తెలియదండి నేను చెప్పుకుంటే వినేవాళ్ళు అంటారు, మీ దగ్గర ఏం వాక్యం ఉందయ్యా, ఇంకా నీకంటే మాకే తెలుసు వాక్యం అనుకుంటారు. పక్కన వాళ్ళు చెప్పాలి నేను ఎంత ప్రసంగికుని అనేది. పక్కన వాళ్ళు చెప్పాలి నీ భక్తి జీవితం ఎంత అని. మన ఇంటి పక్కన వాళ్ళే మనకి సాక్ష్యం, మన ఇంట్లో వాళ్ళే మనకి సాక్ష్యం, మన ఇరుగు పొరిగే మన స్నేహితులే మనకు సాక్ష్యం. కొంతమంది స్నేహితులను చూస్తా, వాళ్ళ ముందే మంచిగా మాట్లాడతారు, వాళ్ళు ముందుకు పోగానే మాకు సాగి చేస్తారు. అలాంటి స్నేహితులు ఉంటారు తెలుసా. మనకు మనం గొప్ప చెప్పుకోవడం కాదు, మనల్ని గురించి మంచి సాక్ష్యం చెప్పగలిగిన వారు ఉండాలి. యోబు గారిని గూర్చి ఎంత గొప్ప సాక్ష్యము. ఊజు దేశములో ఎవరిని గూర్చి విన్నాడైనా తన ప్రక్కనే ఉన్నటువంటి, ప్రక్క జిల్లాలో ప్రక్క ఊరిలో ఉన్నటువంటి అబ్రహాం గారిని గూర్చి విన్నాడు. అబ్రహాం గారిని పిలిచిన దేవుని గూర్చి విన్నాడు. అబ్రహాం గారు ఎలా ధనవంతుడయ్యాడో, ఎలా యథార్థవంతుడయ్యాడో, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మి ఎడారిలో అతడు భవనాలను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు యోబు గారు దేవునితో, వినికిడి చేత మాత్రమే నేను నిన్ను గూర్చి విన్నాను,
విని ఇన్ని మంచి గుణలక్షణాలతో నేను బ్రతుకుతున్నాను అని చెప్తున్నాడు. వినడం మాత్రమే, వినుడి ద్వారా ఏమంటే నువ్వేది ఎక్కువగా వింటే అదే ఎక్కువ, దాని మీదే నీకు నమ్మకం. నువ్వు ఎక్కువగా దేని మీద వింటావో, దేనిని గూర్చి నువ్వు ఎక్కువ వింటావో అదే దాని మీద నీకు నమ్మకం పెరిగిపోద్ది. అదేదైనా కావచ్చు, అది సీరియల్లో, సినిమాలో, లేదా తిరిగి పొరుగు వారిని కూర్చో, ఎవరిని కూర్చో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఒక దగ్గర సంబంధం చూస్తానికి వెళితే నన్ను కూడా పిలిచారు ప్రార్థన చేయడానికని. ఆ వచ్చినటువంటి అబ్బాయి తరపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయిని అడిగారు లోపలికి వెళ్ళి, మా ఏంటంటే అమ్మ అంటుంది. ఏంటి మా ఏమైంది చెప్పు, ఎందుకు చేసుకోవు, ఏమైంది అంటే, ఇప్పుడు వచ్చిన అబ్బాయి చదువుకున్నవాడు, ఇంజనీరు, ఆ అబ్బాయి మంచి జాబ్ చేస్తున్నాడు, సంపాదన బాగుంది, అతనికి బాగా ఇల్లు వాకిలు ఉంది. ఇవన్నీ వీళ్ళందరూ చెబుతుంటే ఆ అమ్మాయి ఏం వింటలా. అంతకుముందు ఎవరో చెప్పారంట, అది పట్టుకుంది. ఇక వాళ్ళు బాగున్నారంటగా, ఆ అబ్బాయి బాగున్నాడంటగా, ఆ ఇల్లు మంచిదంటగా, ఈ ఇల్లు మంచిదంటగా అని ఆ అబ్బాయి గురించి పోతే చివరికి నన్ను పిలిచారు. నేను పోతే నువ్వు విన్నవన్నీ తప్పు. ఆ అబ్బాయికి ఇల్లు బాగుందంటే అపార్ట్మెంట్, అద్దిల్లు. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడంటే అవుట్ సోర్సర్ కింద, అంటే ప్రైవేట్ జాబు. అతను అందంగా ఉన్నాడు, రోజు కారులు తిప్పుతాడు, బైకులు తిప్పుతాడంటే అతను ఫ్రెండ్స్ ఆసుకొస్తాడు, సొంతే లేవు. ఇప్పుడు చేసుకునేవాళ్ళు పడేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకే. ఎంత మంచి ఆడపిల్లలంటే అంత చక్కటి ఆడపిల్లలకి, అంత మంచి ఆడపిల్లలకి, మంచి కుటుంబాలు కలిగిన వాళ్ళకి ఎలాంటి వాడు దొరుకుతాడు రా అంటే, వీళ్ళ చుట్టూ పొద్దు ఊగులు బైకులు వేసుకొని వాళ్ళ ముందుకు వచ్చి ఇట్లా లేపుతాడు వాడు. ఇప్పుడు అందరూ సైకిల్ కూడా లేపుతున్నారు పిల్లలు, ఇప్పటి నుంచో ట్రైనింగ్ అంట. ఎందుకు అంటే రంగిన పోవటం, ముందుగా ఇట్లా ఆపటం. ఎక్కడ లేపుతున్నారా వీళ్ళంటే స్కూల్లో వదిలిపెట్టినప్పుడు ఆ స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటా వీళ్ళు కూడా వెనకాలకు వచ్చి సర్రమని బ్రేక్ వేసి లేపుతున్నాడు. వీళ్ళు చూసి ఈడు వీరుడు, ఈడు ఏ వీరుడు, జగదేక వీరుడు. సైకిల్ ముందు కానీ లేపగానే వీడు జగవిలేక వీరుడు అయిపోయారు ఆదిలోక సుందరకి. ఆ అమ్మాయి ఇంకా పొద్దుగూగులు వాడు 4 రౌండ్లు అయ్యి కానీ ఇక వాడికి వెళ్ళి వాడికి ఇల్లు వాకిల్ లేదు, తిండి తిప్పలు లేవు, వాడు ఎవరిదో బైక్ వేసుకొస్తాడు, వాడు బైక్ అని అమ్మాయి అమిటి 2 రౌండ్లు తిప్పుతాడు. వెంటనే అదే జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఏదో మాటలు విని. నేను చెప్పాను, అమ్మాయి ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, సొంత ఇల్లు ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, అలాంటి ఇంట్లోకి వెళ్ళాలి, నువ్వు అలాంటి ఇంట్లోకి వెళ్ళాలి. ఎంత చేసినా చివరికి వదిలేసాం. తర్వాత ఎలాంటి వాడిని చేశారంటే అటు చేసి ఇటు చేసి ఆఖరికి ఏదో చెబుతూ ఉంటారులే సామెతలో, అలాంటి ఇంట్లోకి పోయింది. చివరికి గొడవలు అల్లర్లు అయిపోయి పెళ్ళైన 2వ సంవత్సరం ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏముంది? ఇదేనని కూర్చుని వింటున్నావో దాని మీదే నీ మైండ్ ఉంటుంది. లోకమును కూర్చి, లోక వార్తలను కూర్చి వినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానికి ఆకర్షించబడతారు చాలామంది. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, పిల్లలు చాలామంది మందిరాల్లో కూర్చుంటారు యవనస్తులు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే IPL గేమ్ వస్తుందని అది పెట్టుకునేదాను సౌండ్ తగ్గించి చూస్తూనే ఉంటారు, మళ్ళీ మా ముందు కూర్చుంటారు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా, వాడు పొద్దుగూగులు నాకెళ్ళి చూస్తున్నట్టున్నాడు, మళ్ళీ ఫోనే చూస్తున్నాడు. ఏంట్రా అని అడిగితే IPL మ్యాచ్ జరుగుతుందండి, అది చూస్తున్నాడు. వాడు ఉందేమో మందిరంలో, దేని మీద వాడు మనస్తత్వం ఉంది, మనసంతా దాని మీదే ఉంది. నువ్వు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో దానివైపే తిరుగుతావు. నువ్వు అభివృద్ధి పొందాలని, దేవుణ్ణి ఆత్మీయంగా ఎదగాలని, ఊజు వలె దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన లేని వారుగా ఉంటున్నారు. బూజు వలె బ్రతుకుతున్నారు. జీవితాలన్నీ బూజు బట్టి వారు అభివృద్ధి లేని వారుగా, అలక్ష్యము చేయబడిన వారుగా బ్రతుకుతున్నారు. ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? సంఘంలో ఎప్పుడైనా ఒక పాట పాడావా? సంఘంలో ఎప్పుడైనా ప్రార్థన చేసావా?
నీ సాక్ష్యం ఒకరికి వినిపించావా? నీ సాక్ష్యం మాధుర్యంగా ఉందా, మధురంగా ఉందా? సాక్ష్యం చెప్పడం అంటే ఎప్పుడో జరిగినవన్నీ చెప్పకరావటం కాదు. మా పెళ్ళి కాకముందండి ఈ అబ్బాయి పొద్దుగు నాకు వ్యవసాయం తిరిగేవాడు, ఇక నేను ఆ అబ్బాయిని చేసుకుందాం అనుకున్నా, అప్పుడేమో మమ్మల్ని వద్దన్నారు, ఇక నేను అట్లాగన్నా చేసుకోవాలని తిప్పలబడి చేసుకున్నా. ఆ సాక్ష్యాలే. పాప జీవితమును విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించి ప్రభు నీ కొరకు చేసిన ప్రాణ త్యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకొని మార్చబడిన జీవితం సాక్ష్యంగా చెప్పు. నీ సాక్ష్యం విని ఇతరులు రక్షించబడాలి. నువ్వు క్రీస్తుని గూర్చి చెప్పినటువంటి అద్భుతకరమైన విషయాలు వారు కూడా సవి చూడాలని ఆశ కలగాలి. ఏముండవు ఈ చెప్పరు, లేనిపోని అన్నీ చెప్పుకోవడం. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం, నా కొరకు ఆయన చేసిన అద్భుత కార్యం, భయంకరమైన మరణకరమైన స్థితిలో ఉండగా ప్రభు నన్ను దర్శించాడు, నా పడక దగ్గరికి వచ్చాడు, ఆయన గాయం కలిగిన హస్తంతో తాకాడు, అదృశ్య హస్తము నన్ను లేపింది, నేను బాగుపడ్డాను, నిన్ను కూడా దేవుడు తాగుతాడు, బాగుపడతావు నువ్వని సాక్ష్యం చెప్పాలి. మారని జీవితాలు, భయంకరమైన జీవితాలు, పాప కోపంలో రగ్గిపోయిన నన్ను, పాపము కోసం ప్రాకులాడుతున్న నన్ను ప్రభు పట్టుకున్నాడు. శిలువలో తాను కార్చిన రక్తం ద్వారా నేను కడగబడ్డాను, దేవుని బిడ్డగా మార్చబడ్డాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని చెప్పినప్పుడు ఇతరులు మార్చబడతారు. మన జీవితంలో నువ్వు దేని గురించి ఎక్కువ వింటున్నావో దానికే నీవు ప్రిఫరెన్స్ ఇస్తావు, దానికే లోబడతావు, అదే నీ జీవితంలో కనపడిద్ది. ఇక్కడ యోబు గారు అంటున్నాడు, వినికిడి చేత మాత్రమే నేను నిన్ను గూర్చి విన్నానయ్యా, నేను చూడలేదు, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. వినికిడి చేత మాత్రం విన్న యోబు గారిలో ఇన్ని గుణలక్షణాలు ఉంటే ఈరోజు నీ కొరకు సిలువేయబడినటువంటి క్రీస్తు కొరకు, క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు ఎన్ని మంచి గుణలక్షణాలు కలిగి ఉండాలి. యోబు గారిలో ఉన్న మంచి గుణలక్షణాలు ఒక్కటన్నా నీలో ఉన్నదా? యథార్థత కలిగి బ్రతుకుతున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? భక్తి మాత్రమే ఉంది. ఇది నా ప్రజల్లో, విశ్వాసుల్లో ఎక్కడ చూసినా భక్తికి కొరత లేదు, కానీ నీతికి స్థానం లేదు. ఎక్కడ చూసినా భక్తి ఉంది. చిన్న పిల్లలు సహా పెద్దవాళ్ళు ఎవరైనా మోటోలైనా సరే ఇవాళ భక్తి ఎంత బాగుందంటే భక్తి కలిగిన ప్రజలు ఎక్కువైపోయారు. భక్తి కలిగిన ప్రజలు భక్తిలో జీవిస్తున్నారు, కానీ భయం లేదు. ప్రభు వస్తాడు, మన పాపములకు శిక్షిస్తాడు. మనం సరైన జీవితం జీవించకపోతే, మనం యథార్థత లేకపోతే, న్యాయవంతులుగా బ్రతకపోతే, యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించకపోతే, చెడుని విసర్జించకపోతే మనము విసర్జించబడతామే. ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు తీర్పులోనికి వస్తాం. మనల్ని గూర్చి బలానమ్మకమైన చెడ్డదాసుడు అనిపించుకుంటే మనం వ్యర్థులం, దేనికి పనికిరాం. దేవుని కొరకునే నీతిగా బ్రతుకుతా, యథార్థంగా బ్రతుకుతా, భయభక్తులు కలిగి బ్రతుకుతా, చెడుని విసర్జిస్తానని ఒక తీర్మానంలోనికి రావట్లేదు ఎవరు. భక్తి మాత్రమే ఉంది, భక్తి మాత్రమే. పాటలు బాగా పాడతారు. చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద పాటలు చాలా బాగా పాడుతున్నారు, కానీ భయం లేని జీవితాలు జీవిస్తున్నారు. యోబు గారు వినికిడి చేత మాత్రమే విన్నాడు. అబ్రహం గారిని పిలిచాడంట, సర్వసృష్టికాల దేవుడంట, ఆయన శూన్యములో సమస్తమును సృష్టించగలిగిన దేవుడంట. అందుకని అబ్రహం వెళ్ళిపోయాడని విని విశ్వసించి ఇతను దేవుని కొరకు బ్రతికాడు గనక అతడు ఎంత ధనవంతుడయ్యాడంటే, తూర్పు దేశము జనులలో యోబు గారంతా ధనవంతుడు లేడు, అంత యథార్థవంతుడు లేడు, అంత భయభక్తులు కలిగిన వాడు లేడు, అంత నీతిమంతుడు లేడు. దేవునికి స్తోత్రం. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ సాక్ష్యం తరతరాలు యోబు గారిని గురించి చెప్పుకుంటున్నారు. మన పితరులంతా యోబు గారిని గురించి చెప్పుకున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మన పిల్లలు కూడా యోబు గారిని గురించి చెప్పుకుంటారు. అంతటి యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు, అంతా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి చెడుని విసర్జించిన వాడు. విన్నటువంటి అతను ఊజు దేశములో ధనవంతుడుగా పేరెన్నిక కలిగిన వాడుగా అయ్యాడు. ఆయనను బట్టి మనం ఇది మన జీవితాన్ని మార్చుకుందాం. యోబు గారి వంటి వారంగా ఉందాం. ఊజు బూజు ఇద్దరిని గురించి విన్నాం.
ఊజు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భక్తిపరుడు యథార్థవంతుడైన ఏబు గారిని గురించి విన్నాం. ఏబు గారు దేవుని గురించి విని మాత్రమే ఆయన ప్రభువుని అంగీకరించాడు. శ్రమ అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైన, కడుపును పుట్టిన బిడ్డలు ఒకే రోజు చనిపోయినా, తనకున్న ఆస్తి అంతా పోయినా యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కనుక మరలా అతను దేవుడు ఆయనను దర్శించి రెండంతలుగా మరలా దీవించాడు, రెండంతల ఆశీర్వాదం పొందాడు. అలాగనే మనం కూడా ప్రభువులో ఆత్మీయంగా జీవించుదాం. ఊజు వంటి వారముగా అభివృద్ధిలోనికి వస్తూ ఏబు వంటి వారిగా యథార్థత కలిగి ప్రభువునందు మనం నీతిమంతులుగా చెడుని విసర్జించి భయభక్తులు కలిగి జీవించుదాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.